హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం బెల్లం గారు అదే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు, అనుపమ పరమేశ్వరన్ గారు నటించిన కిష్కింధపురి మూవీ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. మూవీలో కాస్ట్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక హారర్ కామెడీ అని. హైపర్ ఆది, సుదర్శన్, భద్రం ఇలా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. 2 minutes 14 seconds ఉన్న ఈ ట్రైలర్ని కనుక మనం క్లియర్గా గమనిస్తే ఫస్ట్ 1 minute కామెడీ సీన్స్తో కట్ చేశారు. నెక్స్ట్ 1 minute స్టోరీతో కనెక్ట్ చేసి సీరియస్గా నటించారు. ప్రాబబ్లీ మూవీ కూడా ఇదే ప్యాటర్న్లో ఉండొచ్చు. లైక్ ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్లో బ్యాక్ స్టోరీ ఆఫ్ ది హారర్ ఈవెంట్స్ ఇలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. కామెడీ సీన్స్ కోసం సెలెక్ట్ చేసిన లైన్ మన ఓంకార్ అన్నయ్య చాలా కాన్ఫిడెంట్గా తీసిన రాజుగార్ గది మూవీలో ఉన్నట్లే అనిపిస్తుంది. సేమ్ రియాలిటీ షో కాన్సెప్ట్, గోస్ట్ కనిపిస్తుందా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఈ ప్యాటర్న్తో కామెడీ అనమాట. ఇంకా సెకండ్ పార్ట్ ఆఫ్ ది ట్రైలర్ చూస్తే ఇంటెన్స్ నోట్లో వెళ్తుంది. సీరియస్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్, ఎమోషన్, స్టోరీకి సంబంధించిన డ్రామా సీన్స్ ఇవన్నీ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ట్రైలర్లో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ కెమెరా వర్క్ చాలా బాగున్నాయి. ఏదో ఒక మూమెంట్లో అందరికీ దెయ్యం ఆవహించినట్లుంది, అలాగే అనిపిస్తుంది మరి ట్రైలర్ చూస్తుంటే. మన బెల్లం గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఉన్న సీన్స్లో. తనికెళ్ళ భరణి అండ్ మకరంద్ దేశ్ పాండే వీళ్ళిద్దరిది కొంచెం కీ రోల్స్ లాగా ఉన్నాయి. లాస్ట్లో అనుపమ గారి సీన్ మంచం లేచి నిల్చుంది, బాగుంది అదన్నమాట. సో మొత్తానికి ట్రైలర్ బాగుంది, కామెడీ సీన్స్ వర్కౌట్ అయితే సినిమా సేఫ్ అయిపోవచ్చు. బ్యాక్ టాప్లో స్టోరీ కూడా కన్విన్సింగ్ ఉంటే డెఫినెట్లీ హిట్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఒక మంచి మూవీ ఆడియన్స్కి రావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు కిష్కింధపురి మూవీ టీమ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. బాయ్.